ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము జనవరి 26, 2024 శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ పాడ్యమి, శుక్రవారము రాత్రి 12 గంటల 2 నిమిషముల వరకు, నక్షత్రము పుష్యమి నక్షత్రము ఉదయము 9 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రము, రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, వర్జము రాత్రి 11 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయము 8 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నము 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 20 నిమిషాల వరకు. ఈరోజు రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలుగా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. మరలా గతంలో కొన్ని కార్యక్రమాలు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ఆర్థికపరమైన విషయాలు ఏవైతే మీరు వద్దు అనుకుని పక్కన పెట్టారో వాళ్ళన్నింటినీ కూడా మరలా ప్రయత్నం చేసి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమము. మిథున రాశి వారు మీ యొక్క అమూల్యమైన వస్తువులు అంటే బంగారపు ఆభరణాలు కానీ ఏదైనా ద్రవ్యం అంటే డబ్బులు పెట్టినటువంటి పర్సులు కానీ ఇవన్నీ చేయిజారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తపరచుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. కర్కాటక రాశి వారు ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా మీకు యోగదాయకంగా ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే సింహరాశి వారు మీకు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మరియు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కన్యారాశి వారు కన్యారాశి వారికి ఈరోజు విశేషంగా విద్యార్థులు లేదా వ్యాపారస్తులు మీరు జాగు చేయకుండా అంటే జాప్యం చేయకుండా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాలనే సూచన. అలాగే తులారాశి వారు దైవానుగ్రహంతో మీరు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. వృశ్చిక రాశి వారు మీరు ఔషధ సేవకు సంబంధించినటువంటి విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ధనుసు రాశి వారు భూ సంబంధ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే అందరినీ నమ్మి ముందుగా వెళ్ళి ఇబ్బంది పడద్దు. మకర రాశి వారు మీకు కోర్టు సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక వార్త ద్వారా మీకు అంటే ఆర్థికపరమైన విషయాల్లో ఒక వార్త వచ్చి దాని ద్వారా మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. కుంభరాశి వారు మీరు ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం ఇబ్బందులు లేదా మాటలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి వారు మీరు ద్రవ్య సంబంధ విషయాల్లో కానీ లేదా దస్తావేజు సంబంధించిన విషయాల్లో కొన్ని తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని సరి చేసుకుని జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి. శుభం భూయాత్.